కొవ్వొత్తుల తయారీలో చిన్నమ్మ శశికళ ఆశలన్నీ అడియాసలు అయ్యి కేంద్రం మీద కాలు దువ్వి వీర విహారం చేసిన స్వర్గీయ జయలలిత ప్రాణ స్నేహితురాలు శశికళకి 4 సంవత్సరాల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. ఆమె అభ్యర్థనలు తోసిపుచ్చిన కోర్టువారు ఆమెను సాధారణ ఖైదీ క్రిందే జమ చేశారు. అందరితో పాటు ఒక గదిలో ఉంచారు. రోజు పనిలో భాగంగా ఆమెకు కొవ్వొత్తులు తయారు చేసే పనిలో పెట్టారు జైలు అధికారులు. దీనికి గాను ఆమెకు రోజు 50 రూపాయల వేతనం లభిస్తుంది. ఎంత గొప్పగా జీవించినా చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం అనుభవించక తప్పదు అన్నదానికి శశికళ ఒక చక్కని ఉదాహరణ. ఇకపోతే శశికళ అనుచరుడు అయిన పళనిస్వామి తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం, తన ప్రత్యర్థి పన్నీర్ సెల్వం వెనుక పట్టుమని 10 మంది కూడా ఎమ్మెల్యేలు లేకపోవడం లాంటి విషయాలు శశికళకి కొంతవరకు సంతోషం కలిగించే విషయాలే. ఇక తమిళనాడు ప్రభుత్వం జైలు నుంచే సాగుతుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ9 ఫోకస్.